అందరికీ మరణాతండి. బాగున్నారండి. మహాపరిశుద్ధులకు ప్రభు తన పరిశుద్ధమైనటువంటి కృప మనందరి ఎడల నిండుగా ప్రోక్షించి మనకు సహాయము సమాధానము దయచేయునుగాక. ప్రియమైన స్నేహితులారా, దేవుని వాక్యముతోనే మన జీవితాన్ని ప్రారంభించవలసిన వారమైనాము, మన వీధులను ప్రారంభించవలసిన వారమైనాము, మన దినచర్యలను ప్రారంభించవలసిన వారమైనాము. ప్రియులారా, ఇదిగో మహాపరిశుద్ధులకు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. మనము ఆ మాటలను శ్రద్ధగా వింటూ వాటిని తలపోసుకుంటూ దీవెన పొందుకుందాం. ప్రియులారా, కీర్తన గ్రంథము 90వ కీర్తనను మనం చూసినట్లయితే కనుక ఈ మోషే కీర్తనలో 90వ కీర్తన 12వ వచనము ఏమని ఇక్కడ సర్వోన్నతులకు దేవుడు తెలియజేస్తున్నారో చూద్దాం. మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని మోషే గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, మాకు అన్నారు అంటే దేవా, నీ పోలికలో ఉన్నటువంటి మాకు, నీవు ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు జనాంగమైనటువంటి మాకు, నీ ఆజ్ఞకు లోబడి సాగిపోతున్నటువంటి మాకు అని ఆయన సంబోధిస్తూ ఈ విజ్ఞాపన నీకు విన్నవిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, ఈ విజ్ఞాపనలో మరి మాకు అనే మాటలో అర్థాన్ని తెలుసుకున్నాం కదా. జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయమన్నారు. అంటే హృదయానికి ఏముండాలట? జ్ఞానం ఉండాలి. ఒంటికి శుద్ధి ఆరోగ్యము ఎలా ఉండాలో అలాగే ఇక్కడ మరి దేవుని మహాకృపను బట్టి మానవుని అంతరంగములో మానవుని నడిపించడానికి, ప్రవర్తనను చక్కపరచడానికి జ్ఞానం ఉండాలి. అందుకే అతడు కోరుకునేది జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము. చేసేవారు ఎవరు అని చూసినట్లయితే సర్వోన్నతుడైనటువంటి దేవుడు గనుక చేసేటటువంటి దేవునికి ఆయన మొరపెడుతూ ఉన్నారు. దైవ జనాంగం పట్ల ఇది చేయయ్యా అని ఆయన ఆర్డర్ పాస్ చేయమని చెప్పి అర్జీ పెట్టుకుంటున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతున్నది. ప్రియ స్నేహితులారా, ఆ స్థితి ఎప్పుడైతే మాకు అనుగ్రహించబడుతుందో అప్పుడు మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అన్నారు. అప్పుడు మా దినములు, మా పుట్టక నుంచి ఇప్పటి వరకు మేము జీవించిన కాలంలో దేవుడు మాతో ఏ రీతిగా మరి సహకరించారు, ఏ రీతిగా దయ చూపారు, కృప చూపారు, ఇంతవరకు చేసిన ఈ కార్యాలను బట్టి ఇక ముందుకేం చేయబోతున్నారు అనేటటువంటివన్నీ లెక్కలు కట్టుకునేటటువంటి మనసాక్షి మాకు కావాలి కదా ప్రభువా అని అడుగుతూ ఉన్నారు. ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా మరి సర్వోపకారి అయినటువంటి దేవుని కార్యాలను తలంచుటలో మానవుని యొక్క దినములన్నిటినీ లెక్కలోకి తీసుకునేటట్లుగా మరి మాకు తెలివితేటలు ప్రసాదించమని అడుగుతున్నారు. ప్రియ స్నేహితులారా, నేడు ఉన్నటువంటి మనము కూడా తెలివిని కలిగించు, దివిగా వెలిగించు, నీ కలిగిన భాగ్యాలు మా కంటికి చూపించయ్యా. మా పిల్లలకు తెలివిని ప్రసాదించు, మా తోటి మానవులకు తెలివిని ప్రసాదించు. ఎందరో తెలివి లేక నశించిపోవచ్చు ఉన్నారు కదా ప్రభువా, జ్ఞాన హృదయం కలిగించుమని మనం దేవుని వేడుకున్నట్లయితే దేవుడు అది ప్రసాదిస్తారు. అప్పుడు వారి కలిగి ఉన్న జ్ఞాన హృదయాన్ని బట్టి వారు ఆశీర్వాదకరంగా జీవిస్తారు. ప్రియమైన స్నేహితులారా, అట్టి ఆశీర్వాదకరమైనటువంటి జీవితము అన్ని రంగాల్లో ఉన్న వారికి అవసరము గనుక మనము వారికి అది ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. అట్టి దీవెనలు ప్రతి వారికి పరిశుద్ధుడు దేవాతి దేవుడు సృష్టికర్త వారు ప్రసాదించి ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రాణప్రియుడు, ఇదిగో మోషే ప్రార్థన ఆలకించి ఎలాగనైతే కార్యాలు చేసేవో అట్లే నేడు మా ప్రార్థనలు ఆలకించి నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని సహాయం అందించమని యేసు వారి నామమును వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాతండి.